మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారెట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ శిరీష. అక్క, ఓవరాల్ గా చూసుకుంటే మరి ఉగాది విశేషంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? నమస్తే అందరికీ, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ పాస్పోర్ట్ రెన్యువల్స్, వీసాకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆ టైమింగ్స్ అనేవి చూసుకోవాలి. సడన్ గా చూసుకోవటం వల్ల వాటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా పాస్పోర్ట్ చెక్ చేసుకోండి, రెన్యువల్ చేసుకోలేమో. వీసాకి సంబంధించి ఆ టైం ఫ్రేమింగ్ అంతా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బాడీని క్లెన్స్ చేసుకోవడం, మైండ్ని క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే బాడీని క్లెన్స్ చేసుకోవడం అంటూ ఏంటంటే మనకి పూర్వకాలంలో అభ్యంగ స్నానం అనేది ఉంటుంది. అంటే అభ్యంగం అంటే లైక్ మన బాడీకి ఒకలాంటి ప్రెషర్ ఇచ్చి బాడీని ఆయిల్ ఆర్ నలుగు పిండితో మసాజ్ చేసుకుని స్నానం చేయడం. సో ఇప్పుడు అది లేదు, ఈజీ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే బాడీలో సమ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్కి ప్రెషర్ ఇచ్చుకుంటూ మనం ఆ ప్రాసెస్ చేసినట్లయితే కనుక ఏవైతే బ్లాక్డ్ ఎనర్జీస్ ఉంటాయో అని అవి అన్బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన మైండ్కి మన బాడీకి కూడా ఆ రెన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకొని న్యూ ఎనర్జీస్ మన లైఫ్లోకి రావాలంటే క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నలుగుతో స్నానం చేయడం, అలాగే సాంబ్రాణి ధూపం వేసుకోవడం, మంత్రా చాంటింగ్ చేయడం, ఆరా క్లెన్జింగ్ చేసుకోవడం, మెడిటేషన్ చేయడం, యోగా పోస్చర్స్, కొన్ని స్ట్రెచెస్ చేయడం వల్ల ఏవైతే బ్లాక్డ్ ఎనర్జీస్ ఉంటాయో, అలాగే లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయ్యాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, సరిగా ఆలోచించలేకపోతున్నాం, సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ బ్రీత్ వర్క్స్, మెడిటేషన్, యోగా పోస్చర్స్, అలాగే ఈ క్లెన్జింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. అవి చేసుకుని ఈ స్పెషలీ ఉగాది రోజు చేసుకుంటే మీకు ఓల్డ్ ఎనర్జీస్ అని క్లెన్స్ అయ్యి న్యూ ఎనర్జీస్ లైఫ్లోకి వెల్కమ్ చెప్పినట్లు అవుతుంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరిగే అవకాశం ఉంది 100%. లవ్ మ్యారేజెస్కి, అరేంజ్డ్ మ్యారేజెస్కి చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా లవ్ మ్యారేజెస్కి సంబంధించి ఇంట్లో చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవాలి, ఇది పెద్ద ఛాలెంజ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ చెప్పి ఒప్పుకోవట్లేదు అనుకుని ఫీల్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయర్లో 2 ఫ్యామిలీస్ నుంచి చాలా పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. 2 ఫ్యామిలీస్ అంగీకారంతోనే లవ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం 100% కనిపిస్తుంది. అలాగే లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాం కదా, ఇది నా డ్రీమ్, నా డిజైర్ అని అనుకుంటాం కదా, అలా ఈ రాశికి సంబంధించిన వాళ్ళ లైఫ్లో ఏదైతే ఒక పెద్ద గోల్, ఒక పెద్ద డిజైర్ ఉందో అది ఇయర్ ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా ఇయర్స్ నుంచి ఇది జరగాలి, ఇది కావాలి అనుకునే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, అదే ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. మనీ పరంగా బాగుంటుంది, రిలేషన్షిప్స్ బాగుంటాయి, జాబ్ పరంగా బాగుంది, కెరియర్ పరంగా బాగుంది, అన్ని రకాలుగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని ఇయర్లో ఖచ్చితంగా చూస్తారు. ఇంకొక విషయం ఏంటంటే సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది ఈ ఇయర్లో. అంటే లవ్ జోలికి ఇంతవరకు వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్తారు. అంటే లవ్ అంటే నమ్మకం లేదు అని ఈజీగా తీసేస్తారు కదా, వాళ్ళు కూడా లవ్ చేసే అవకాశం అని కనిపిస్తుంది. అలాగే పొలిటికల్గా ఉన్న లీడర్స్కి బాగుంది, చాలా బాగుంది. పొలిటికల్గా తన ఇంటెలిజెంట్ బ్రెయిన్తో చాలా గ్రేస్ఫుల్గా, కాన్ఫిడెంట్గా జనాల్లోకి వెళ్తారు, మంచి నేమ్, ఫేమ్ అన్నీ గెయిన్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటికీ ఒక పదవి ఏదైనా మనకు వస్తే నాకున్న క్వాలిటీస్తో, ఆ పవర్తో ఇంకా నేను ఏదైనా బాగా చేయగలుగుతాను అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది పొలిటికల్గా. ఇకపోతే స్టూడెంట్స్కి సంబంధించి ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఏదైతే వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళలేము అని అనుకుంటారో మంచి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్లో బాగా రాయగలుగుతారు అండ్ మంచిగా స్కోర్ చేయగలుగుతారు మార్క్స్ కూడా. అండ్ ఇకపోతే బిజినెస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. బిజినెస్లో వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాలు, అది రియల్ ఎస్టేట్ అయినా ఓకే, లేకపోతే
మన ఈ కొనడం అమ్మటం లాంటి బిజినెస్, స్టాక్ మార్కెట్లు కానివ్వండి, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఏ రకమైన బిజినెస్ అయినప్పటికీ కూడా అన్ని రకాల బిజినెస్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడు చూడలేనటువంటి లాభాలను చూస్తారు. మరీ ముఖ్యంగా సేల్స్కి సంబంధించిన ఫీల్డ్లో మంచి లాభాలు ఉంటాయి బిజినెస్ పరంగా. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంది. సోలోగా తన బిజినెస్ని తన టాలెంట్తో ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి కూడా చాలా బాగుంది. సపోర్ట్ దొరుకుతుంది. అంటే మనం అంటే గాడ్ సపోర్ట్, బై గాడ్ గ్రేస్ అంటాం కదా, అలాంటి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ స్పిరిచువల్గా కూడా ట్రావెల్స్ చేస్తారు. స్పిరిచువల్ ట్రావెల్ అనేది ఇయర్లో ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా ఇయర్లో గృహప్రవేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సొంత ఇల్లు ఉండాలి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ ఉండాలి అనుకునే వాళ్ళు ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా ఇయర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా గృహప్రవేశం చేస్తారు. ఇయర్లో ఇల్లు అయితే కొనుక్కుంటారు ఈ రాశి, కుంభరాశికి సంబంధించిన వాళ్ళు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం, టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళటం, అలాగే వేరే కంట్రీస్కి కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళటం. కొంతమంది ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా అబ్రాడ్కి షిఫ్ట్ అవ్వాలి, కొన్ని వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి వీసా రెన్యువల్ అవుతుంది, పాస్పోర్ట్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఈ పని జరగలేదు అనుకునే వాళ్ళకి ఈ ఇయర్లో ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి. అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే కనుక ర్యాష్ డ్రైవింగ్ అనేది పనిచేయదు. సడన్ గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, కొన్ని లాసెస్ వస్తాయి. సో సడన్ డెసిషన్స్, ర్యాష్ డ్రైవింగ్, దూర ప్రాంతాలకి ట్రావెల్ చేస్తున్నప్పుడు, సెల్ఫ్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నైట్ జర్నీస్ చేస్తున్నప్పుడు పర్టికులర్ గా చాలా కేర్ తీసుకోవాలి. సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్ గా ఉంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నిదానంగా మాట్లాడడం, హార్ష్గా ఫోర్స్గా మాట్లాడడం కాకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడడం. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాస్ వస్తుంది అని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సన్ ఆల్సో. ఎవరి మాట వింటున్నాం, ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది కూడా కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఎవరైతే ఓన్ వెహికల్ కొందాము అనే ప్లానింగ్ లో ఉన్న వాళ్ళు కొంటారంటారా? అసలు తీసుకోవచ్చు. ఈ సంవత్సరం ఓన్ వెహికల్స్ కి, శుభకార్యాలకి, పెళ్లిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించి, చైల్డ్ గ్రోత్ కి సంబంధించి, అంటే చాలా మంది పుట్టిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో నేను నోటీస్ చేసింది, నేను మా చుట్టాల్లో కావచ్చు, చాలా మందిలో చూసింది కావచ్చు, పిల్లలు మాట్లాడడానికి టైం పడుతుంది యాక్చువల్గా. సో అలాంటి ఎవరైనా ఫేస్ చేస్తుంటే పిల్లల్లో చాలా మంచి డెవలప్మెంట్ చూస్తారు. అది చాలా పెద్ద శుభవార్త. అంటే పిల్లల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ మెచ్యూరిటీలో చాలా డెవలప్మెంట్ చూస్తారు. ఈ ఇయర్ మొత్తం బాగుండాలంటే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? నదీ స్నానాలు తరచుగా చేస్తూ ఉండాలి. నదీ స్నానం చేయాలి. అదే నదీ తీరంలో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో విజిట్ చేయటం, శివుడికి అభిషేకం చేసుకోవటం. మరి ముఖ్యంగా నదీ స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు ఉపదేశం తీసుకున్న మంత్రాలు ఉంటాయి, అవి నదీ స్నానం చేస్తున్నప్పుడు అక్కడ చాంటింగ్ చేయడం వల్ల ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో ఆ విషయాన్ని గుర్తించి చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. అక్క ఓవరాల్ గా ఈ ఇయర్ లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.